సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫైట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అసలు క్రేజీ మూవీ అసలు చాలా బాగుంది. ఫ్యామిలీతో రావచ్చు, హ్యాపీగా చూడొచ్చు. 100 days ఒకటే మాట, ప్రభాస్ అన్నకి బాహుబలి, పవన్ అన్నకి హరిహర వీరమల్లు. సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుంది అన్నాడు. పవన్ కళ్యాణ్ చూసావా నువ్వు? పవన్ కళ్యాణ్ చూసావా? ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్? సినిమాలో పవన్ కళ్యాణ్ చూసా కదా. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. చూసా. చెప్పు ఎలా చేసి. వాయిస్ అంతా అక్కడ అయిపోయింది. అలా తెర మీద చూస్తుంటే కన్నులు పండగ. అన్న సినిమా అయితే సూపర్ డూపర్ బంపర్ హిట్. మేము ఇందాక నుంచి ఇస్తానే ఉన్నాం. ఇందాక నుంచి థియేటర్లో అరిచి 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 కంఠం నొప్పి అంతే. అంతకు మించి ఏమీ కాదు, మాట్లాడకపోవడానికి ఏమీ కాదు. ఏదన్నా పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత ఏదన్నా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏముండదు. ఇంకా పవన్ కళ్యాణ్ అడుగు పెడితే సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా సూపర్ అన్న. మా అబ్బాయి జై పవర్ స్టార్, జై జనసేన. గౌతమ్ కళ్యాణ్ బాబు యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు. చూపించాడు బ్రో. నిజంగా ఏదో పాలిటిక్స్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అన్నారు కానీ సినిమాలో యాక్టింగ్ చూడండి. ఆ గ్రేస్, ఆ ఐస్ ఎవరో తగ్గలేరు. బీజిఎం కీరవాణి చింపేశాడు. నిజంగా చెప్తున్నా కదా, బీజిఎం అయితే ఇచ్చిపాడుంది. ఫ్యామిలీ పక్కా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పక్కా నచ్చుతుంది, పక్కా వెళ్ళాలి. కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం డల్ ఉన్నాయి కానీ సినిమా మాత్రం బీజిఎం పరంగా, యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. యాక్టింగ్ ఎవరు తగ్గలేదు, ఎవరికి వాళ్ళు బాగా ఇచ్చారు బ్రో. యాక్టింగ్ బ్రో, ఆయన విజువల్స్ ఆయన కనబడితేనే చాలు బ్రో. అసలు సెపరేట్ అంటే ఏం లేదు సినిమాలో. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన యాక్టింగ్ ఇదే హైలైట్. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ మధ్యలో, ఇంటర్వెల్ ముందు సస్పెన్స్ చాలా బాగుంది. అన్ని విజువల్స్ అయితే గ్రేట్. సినిమా అయితే సూపర్ హిట్, దానికి తక్కువ లేదు. సో సినిమా అయితే చాలా బాగుందండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఎవరైతే హిందూ రిలీజన్ ఫాలో అవుతారో సో వాళ్ళందరికైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏదో ఒక సినిమా, రెగ్యులర్ సినిమా ఏంటంటే ఫర్ ఎంటర్టైన్మెంట్ చూస్తాం. ఇది ఒక మెసేజ్ తీసుకోవడానికి కానీ, లేదనుకుంటే ఒక విజువల్ వండర్ ఎవ్రీ మినిట్. అన్ని సినిమాలకి చాలా మంది చెప్తుంటారు. అంటే అది మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెన్సేషన్ కానీ ఏముండదు. మీరు సినిమాలో కూర్చున్నారంటే జస్ట్ మీరు ఐ ఓపెన్ చేసి కూర్చోాలి అంతే. మీరు ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్నెస్ తో బయటకు వస్తారు. ఇది రెగ్యులర్ సినిమా ఫార్మేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఏదో ఇంటర్వెల్ బ్లాక్ ఉంది, ఒక సాంగ్ వచ్చింది, లేదనుకుంటే కామెడీ వచ్చింది, అలా ఉండదు అసలు. ఎవ్రీ 15 minutes కి హై 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 అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రతి ఫ్రేము సో రిచ్, సో ఇంకా వేరే లెవెల్ అనమాట. అంటే సాంగ్స్ అసలు సాంగ్స్ ఏదో ఒక చెప్తాం, ఒక రెగ్యులర్ ఒక మీటర్తో మనం ఒక 2 డైలాగులు, 3 ఫైట్లు, 2 ఇవి అలా రెగ్యులర్ కాలిక్యులేషన్ ఉండే సినిమా. డెఫినెట్గా క్రిష్ గారు లేదంటే డైరెక్టర్ గారు ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఇది చెప్తాను కదండి, మన రెగ్యులర్ సినిమా ఒక మెజర్స్ మీటర్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ఫైట్స్ అంటే ఒక రకమైన ఫైట్స్ ఉంటుంది, అలా కాదు. మనం మగధీరాలో చూసాం, లేదనుకుంటే బాహుబలిని చూసాం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇది ఆల్ చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ సినిమాలకి రేటింగ్లు అలగకూడదండి, దాని టాప్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ మూవీ, ఇంకా అంతకు మించి ఇంక పెద్ద ఓడలేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. టాప్ త్రీ తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ మూవీ అయితే నేను ఏంటంటే ఏదో హైలైట్ చెప్పట్లేదు. ఇది మీరు రియలైజ్ అవుతారు, ఎవరైతే ఈ వీడియోస్ని చూస్తున్నారో, ఫాలో అయిపోయి సినిమా చూస్తారో వాళ్ళు కనెక్ట్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీ టాప్ 3 ఆర్ టాప్ 1 టాప్ 2 డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.